హనుమంతుణ్ణి వివిధ రకాలుగా అలంకరిస్తారు. అలా అలంకరించడం వల్ల ఏంటి లాభం? వాటి ఫలితాలు ఏమిటంటే, మనం సింధూర అలంకారం చూస్తాం, తమలపాకుల అలంకారం, వెన్న అలంకారం, అలంకారం వడమాల అలంకారం, చందన అలంకారం, ఫల అలంకారం, పుష్ప అలంకారం, బంగారు వెండి కవచం అలంకారం, ఇలా ఎన్నో ఉంటాయి. సింధూరం అలంకారం అంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే తమలపాకుల అలంకారం మనశ్శాంతి, సంతాన ప్రాప్తి, విజయాలు లభిస్తాయి. వెన్న అలంకారం అంటే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, కోపం తగ్గుతుంది. వడమాల అలంకారం అంటే రాహుదోష నివారణ, శత్రుభయం తొలుగుతుందన్నమాట. చందన అలంకారం దేనికంటే మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే ఫల అలంకారం రకరకాల పండ్లతో చేసే ఈ అలంకారం సుఖ సంతోషాలు ఇస్తుంది. పండ్లతో రకరకాల చేసే అలంకారం సుఖ సంతోషాలు ఇస్తుంది. పుష్ప అలంకారం ఏమో భక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే బంగారం వెండి కవచం అలంకారం ఐశ్వర్యాన్ని, రాజభోగాలను ప్రసాదిస్తుంది. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో.